యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో కోడెకారు చిన్నవాడ వాడిపోని వన్నేకాడ అనే అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఈరోజు మనం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మరి నేను ఏ పాట పాడినా ఆ పాటని క్లియర్గా నేను పేపర్ పైన రాసిస్తున్నాను. కొంతమంది చూడక అది గురుగారండి నోటేషన్ మీరు ఇవ్వలేదండి అని అంటున్నారు. వీడియో అంతా చూస్తే మీకు అది తెలుస్తుంది, ఎక్కడుందో ఆ మధ్యలో ఎక్కడో ఉంటుంది అనమాట. అది మరి మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానమాట. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆసక్తి గలవారు ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మరి మూవీ సాంగ్స్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356 నంబర్. మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. మరి ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం, ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను కావాలని, పాట పాడుకునే వాళ్ళ స్వరం, పాట పాడుకునే వారికి స్వరం వేరేగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి ఓ స్వరం వేరే విధంగా ఉంటుంది. నేను క్లియర్గా 2 లైన్లు ఇచ్చాను, మీరు స్వరం అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1958వ సంవత్సరంలో వచ్చినటువంటి ముందడుగు అనే చిత్రం నుంచి కోడెకారు చిన్నవాడ వాడిపోని వన్నేకాడ అనే చక్కని పాటను మనం పాడుకుంటున్నాం ఈరోజు. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. ఈయన ఏం కట్టాడండి మహానుభావుడు! ఎన్ని తమిళవారయ్యుండి తెలుగులో ఆ భాషను అర్థం చేసుకుంటాకే మనకి చాలా టైం పడుతుంది, మన భాషను మనకి. ఆయన ఎన్ని అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారు. సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఎస్ జానకమ్మ మరియు మాధవ్ పెద్ది సత్యం గారు చాలా అద్భుతంగా పాడారన్నమాట. మరి రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారో నేను తరువాత వివరణిస్తాను. మరి ఈ హరికాంభోజి రాగం 28వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, సరిగమ పదనిస సానిదప మగరిస. ఆరోహణలో 7 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని సంపూర్ణ రాగం అంటాం అన్నమాట. స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఒకే ఒక్క స్వరాన్ని ప్రయోగించారు. ఘాటు, సాధారణ గాంధారాన్ని చాలా అద్భుతంగా వాడారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి, నడక, ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 పాఠాక్షరముల చొప్పున, 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం మనం జతులతో వేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, కిట్ట తక్క 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 అని. ఇక శృతి విషయానికి వస్తే ఈ ఒరిజినల్ సాంగ్ 5:30 శృతిలో ఉందన్నమాట. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5:30 శృతిని, ఈ క్యాషియో చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు.
ఇప్పుడు మన స్కేలు సి సి షార్ప్, డి డి షార్ప్, ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్, జి జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5.5. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు. పాటని పాడుకోబోయే ముందు మనం మరి హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సాని ధ ప మ గరి స, సరిగమ పదని సాని ధ ప మ గరి స. లో పిచ్చులో సని ధ ప పంచం వరకు వెళ్ళారు. తారస్థాయిని ఏమీ టచ్ చేయలేదు. అయితే మిడిల్ పిచ్లో కూడా సరిగమ పావరకే సంచారాలు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే వదలి, ధృతకాలం అంటే స్పీడుగా. చూడండి, ఇక్కడ కోడెకారు అని స్టార్ట్ చేయాలి. కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నే కాడా, కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నే కాడా, కోటలో నా పాగా వేశావా చెల్పువుల రంగా, మాటతోనే మనసు దోచావా చల్పువుల రంగా, మాటతోనే మనసు దోచావా. చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, కోరికలతో కోటే కట్టావా చెల్లవుల రాణి, దోరవల పుల దోచుకున్నావా చల్నవుల రాణి, దోరవల పుల దోచుకున్నావా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే పాట ప్రారంభమవుతుంది. ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే వదలి, ధృతకాలం అంటే స్పీడ్గా. చూడండి, ఇక్కడ చెట్టు మీద అని ప్రారంభించాలి. చెట్టు మీద పిట్ట ఉంది, పిట్ట నోట పిలుపు ఉంది, చెట్టు మీద పిట్ట ఉంది, పిట్ట నోట పిలుపు ఉంది, పిలుపు ఎవరికో తెలుసుకున్నావా చెల్పువుల రంగా, తెలుసుకుంటే కలిసి ఉంటావా చల్పువుల రంగా, తెలుసుకుంటే కలిసి ఉంటావా. పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా, పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా, తెప్పలాగా తేలుతున్నానే చెల్లవుల రాణి, నాకు జోడుగా నావ నడిపేవా చల్నవుల రాణి, నాకు జోడుగా నావ నడిపేవా. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఇక్కడ కూడా ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి.
నేల వదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని, నేల వదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని, ఇద్దరొకటై ఎగిరిపోదామా చెల్పువుల రంగా గాలిదారుల తేలిపోదామా, చల్పువుల రంగా గాలిదారుల తేలిపోదామా. ఆడదాని మాట వింటే తేలిపోవటం తేలికంటే, ఆడదాని మాట వింటే తేలిపోవటం తేలికంటే, తేల్చి తేల్చి ఊగుతారంట చెల్నవ్వుల రాణి మునుగుతుంటే నవ్వుతారంట, చల్నవ్వుల రాణి మునుగుతుంటే నవ్వుతారంట. కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నే కాడా, కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నే కాడా, కోటలోన పాగా వేశావా చెల్పువుల రంగా మాటతోనే మనసు దోచావా, చల్పువుల రంగా మాటతోనే మనసు దోచావా. చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, కోరికలతో కోటే కట్టావా చెల్నవ్వుల రాణి దోరవలపుల దోచుకున్నావా, చల్నవ్వుల రాణి దోరవలపుల దోచుకున్నావా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట, ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి పాట ఆ రోజుల్లో. మరి నా వీడియోలు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఏమిటి విశేషం అంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.